రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో దేవుని పిల్లైన మీరందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, వచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు బిడ్డ వందనాలు తెలియజేస్తూ, ఈరోజు ఒక మంచి విషయాన్ని మనం తెలుసుకుందాం, నేర్చుకుందాం. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఒక మాటలో చెప్పాలంటే ఇది ఎమర్జెన్సీ అన్నమాట. ఈరోజు నేను చెప్పబోయే అంశం ఏంటంటే ఎమర్జెన్సీతో కూడినది. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ జరిగితే మన పరిస్థితి ఏంటి అనే విషయం మనం గమనించాలి. యేసుక్రీస్తు వారి యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం మనం. ఆయన మరణించారు. ఆయన మనందరి కోసం, సర్వమానవాళి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి కోసం మరణించారు. ఆయన సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు, ఆయన తనని కనుపరుచుకున్నారు, మరలా రాబోతున్నారు. మరి నేనైతే యేసుక్రీస్తు వారు వస్తారు, నన్ను ఆయనతో పాటు తీసుకుని వెళతారు, లేదా యేసుక్రీస్తు వారు రాకడకు ముందు ఒకవేళ ప్రభు నన్ను పిలిచినా ఆయన వచ్చినప్పుడు నన్ను మరలా సమాధి నుండి లేపి ఆయనతో పాటు తీసుకుని వెళతారు అనే విశ్వాసం నాకుంది. అటువంటి విశ్వాసాన్ని, అటువంటి నిరీక్షణను నేను కలిగి ఉన్నాను. కాబట్టి మిమ్మల్ని కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. మరి యేసుక్రీస్తు వారి యొక్క రాకడ జరగాలి అని, ఆయన రాకడ వచ్చినప్పుడు, లేకపోతే ప్రభు వచ్చినప్పుడు నన్ను కూడా తీసుకుని వెళ్తాడు అని నిరీక్షణ మీకుందా? ఉన్నవాళ్ళు మీరు చేయి చూపిస్తారా? నలుగురు అంతేనా? మీకు నలుగురికేనా ఇంతమందిలో? ఏంటి మీ పురుషుల్లో మీకు లేదా? మరి జీవించండి. అంటే నాకు కనపరుచుకోవడం కాదు, అంటే వాక్యం ఏ విధంగా అంటున్నారనేసి. అమ్మా, అందరికీ నిరీక్షణ ఉందా? ప్రభు వస్తున్నాడని నమ్ముతున్నారా లేదా? వస్తున్నాడని నమ్ముతున్నారా? నేనైతే నమ్ముతున్నాను. నేను నమ్ముతున్నాను, మీరు నమ్ముతున్నారా? మా పాస్టర్ గారు నమ్మితే మీరు నమ్ముతామండి, మా పాస్టర్ గారు నమ్మకపోతే మీరు నమ్మమండి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. పాస్టర్ గారిని దేవుడి కంటే పిచ్చి పిచ్చిగా నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక ఆడియో నేను విన్నప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా అండి? యేసు ప్రభు కంటే మా పాస్టర్ గారు ఎక్కువ అంటున్నాడు. ఆయన అడుగుతున్నాడు మరలా, ఏంటి మళ్ళీ చెప్పండి అంటే, మీకు సరిగ్గా వినపడలేదేమో, యేసు ప్రభు గారి కంటే మా పాద్రి గారు ఎక్కువ అంటున్నాడు ఆయన. ఎందుకు ఎవరు తెలుసా అండి? ఎవరి గురించి మాట్లాడాడు తెలుసా? రంజిత్ ఓఫీర్ గారి గురించి మాట్లాడాడు. రంజిత్ ఓఫీర్ గారు అట ఆ యేసు ప్రభు కంటే ఎక్కువ అంట. అంటే ఆయన ఎంత అంటే ఏ విధంగా మరి బోధ చేస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఏ విధంగా విశ్వాసుల్ని మరి అలా నడిపిస్తున్నాడో నాకు తెలియదు, కానీ తన్ను కంటే ఎక్కువగా కనపరుచుకుంటున్నాడు అనమాట. అంటే ఈరోజు అటువంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను. కాబట్టి మనము ప్రభు వచ్చే వరకు మనం ఏం చేయాలి? అసలు మనము చర్చకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, మనకు కలిగింది ప్రభు సన్నిధిలో సమర్పించుకుంటున్నాం. ఏంటి ఇదేనా మన జీవితం? ఇలాగుంటే ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడిపోతామా? చెప్పండి, ఎత్తబడతామండి? ఎత్తబడం, ఖచ్చితంగా ఎత్తబడం. అందుకనే ప్రభు సన్నిధి నిర్లక్ష్యం చేయకండి, ప్రభు సన్నిధిలో ఆసక్తులై ఉండండి అని మొదటి నుంచి కూడా నేను మొత్తుకునేది అదే. నా బాధ ఇప్పుడు మీకు తెలియదు ప్రియమైన వాళ్ళరా. దేన్నైతే మనం పొందుకోవాలనుకుంటున్నామో దాన్ని పొందుకున్నప్పుడు అప్పుడైనా సరే జ్ఞాపకం వస్తాయేమో నా మాటలు అనే విషయాన్ని గమనించాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తాడు అనే విశ్వాసం కలిగి ఉన్న వారికి ఈ మాటలు చాలా గొప్ప నిరీక్షణ ఇస్తాయి, చాలా గొప్ప ధైర్యాన్ని కలిగిస్తాయి, చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆ విషయాన్ని గమనించాలి. వాగ్దానం ప్రకారం లేదా లేఖనం ప్రకారము యేసుక్రీస్తు వారు శశిరెడ్డిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు ఆయన తండ్రి అయిన దేవుని యొక్క నిత్య సంకల్పంలో ఆయన ఈ లోకానికి రావాల్సి ఉన్నది కాబట్టి ఆయన వచ్చి సర్వమానవి ప్రపంచంలో ఉన్నట్టు ప్రజలందరి కోసము ఆయన జీవించారు. ఎన్నో ఉన్నతమైన మాటలు ఆయన తెలియజేశారు. తర్వాత ప్రియమైన వాళ్ళరా, ఆయన లేఖనం ప్రకారము ఆయన మరణించారు, లేఖనం ప్రకారంగా ఆయన సమాధి చేయబడ్డారు, లేఖనం ప్రకారంగా ఆయన తిరిగి లేపబడ్డారు, మరణాన్ని జయించారు, మరణపు ముళ్ళును విరిచారు, మరణం మీద విజయాన్ని జయించి ఆయన మృత్యుంజయుడు మూడో దినం లేచాడు.
అలాగే మూడో దినాన్ని లేచిన తర్వాత మరలా నేను లేచాను అని తన శిష్యులకి, అలాగే తన యొక్క ఆ కాలంలో ఉన్న సమకాలికులకు అనేక మందికి ఆయన సజీవుడిగా ఉన్నాడు అని కనుపరుచుకున్నాడు. ఆయన మృత్యుంజయుడు లేచిన తర్వాత 40 దినాలు భూమి మీద సంచారం చేసి అనేక మందికి అనేకమైన రుజువులతో ఆయన కనుపరుచుకున్నాడు. ఆయన కనుపరుచుకున్న తర్వాత ఒకానొక దినం వచ్చింది. ఆ దినాన్న గలిలయ అనే ప్రాంతంలో, అంటే యెరూషలేముకి దగ్గరగా ఉంటుందండి ఆ ప్రాంతం. గలిలయ అనే ప్రాంతంలో ఇంచుమించుగా తన యొక్క శిష్యులతో పాటు మరి కొంతమందికి ఆయన కనపడి ఆయనతో కొన్ని విషయాలు చెప్పాడు. ఆయన కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనమంచుకున్నాడు, వాటిని తెలుసుకోవడం మీ పని కాదు. ఈ మాట కూడా ఆ బైబిల్లో రాయబడి ఉంది. తర్వాత ఏమన్నాడంటే, నా ద్వారా తండ్రి మీకు వాగ్దానం చేశాడు కదా, పరిశుద్ధాత్మను పొందుకుంటారని వాగ్దానం చేశాడు, కాబట్టి ఆ వాగ్దానాన్ని మీరు పొందుకునే వరకు యెరూషలేమును విడిచి వెళ్ళకండి అని చెప్పి అనేకమైన మాటలు ఆయనకి చెప్పి ఆయన పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అప్పుడు ఒక మేఘం వచ్చి వీళ్ళకి కనబడకుండా ఆయన పరలోకానికి తీసుకుని వెళ్ళిపోయింది. అప్పుడు ఇద్దరు మనుషులు అనగా దేవదూతలు వచ్చి ఏమని మాట్లాడుతున్నారంటే, గలిలయ మనుషులారు, ఎందుకు మీరు అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ విధంగా పరలోకానికి ఆయన ఆరోహణమై చేర్చబడ్డాడో తిరిగి అదే రీతిగా రాబోతున్నాడు అనే విషయాన్ని అక్కడ శిష్యులు చెప్పడం అక్కడ దేవదూత చెప్పడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనబడుతున్నాయి. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చూడగలిగితే అక్కడ ఈ విషయాలన్నీ కూడా దేవుడు రాయించాడు. ఆ విషయాలు మనకు అర్థమవుతాయి. మొదటి నుంచి ప్రియమైన వాళ్ళరా 5 వచనాల్లో ఆ మాట కనబడుతుంటాయి. అయితే దేవదూతలు చెప్పినటువంటి సమాచారం ఏంటి అంటే, ఇక్కడ మనం చూడగలిగితే, నువ్వు ఎప్పుడు వస్తావు, నేను వెళుతున్నాను అని చెప్పాడు ఆయన. నేను వెళుతానని చెప్పాడు. మరలా నువ్వు ఎప్పుడు వస్తావు ప్రభువా అన్నప్పుడు నేను వస్తానని ఆయన చెప్పాడు. ఆ మాటను మాత్రం ఆనాడు శిష్యులు, అలాగే అపోస్తులు, అలాగే ఆనాడు యేసుక్రీస్తు వారిని నమ్మినటువంటి ఆ యొక్క విశ్వాస సమూహము ఆనాడు ఎదురు చూసింది. ఆనాడు ప్రారంభపు దినాలలోనే అపోస్తులైన వారు ఏమని ప్రకటించారంటే, ఇదిగో ఆయన త్వరగా వస్తున్నాడు అనే విషయాన్ని ఆయన ప్రకటించాడు. కాబట్టి అది ఒకళ్ళు కూడా గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే చాలా జాగ్రత్తగా వినాలి. ఇది చాలా విలువైనటువంటి మాటలు ప్రియమైన వాళ్ళారా. మనము యేసుక్రీస్తు వారు వచ్చే వరకు మనం ఏం చేయాలి అనే విషయాన్ని ఖచ్చితంగా మనం ఆలోచించాలి. చాలా విలువైనటువంటి సమాచారాన్ని మీకు అందిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అని అంటే 9వ వచనం చూడండి. 9వ వచనం చూద్దాం. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమయ్యను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండగా ఒక మేఘము ఆయనను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా, అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే అనే మాట ఉపయోగిస్తున్నారు. ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఈ మాట ప్రియమైన వాళ్ళరా, వాళ్ళు చాలా బలంగా నమ్మారండి. వాళ్ళు చాలా బలంగా నమ్మారు. అపోస్తలుడైన పౌలు యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి ప్రకటించాడు. అలాగే అపోస్తలులు ప్రకటించారు. ఆనాడు ఉన్నటువంటి 1వ శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు, క్రీస్తుని అంగీకరించిన వారు ఈ వాగ్దానాన్ని దృఢంగా నమ్మారు. మరి మీరు నమ్ముతున్నారా అని అడుగుతున్నారు. మీ నమ్మకానికి, ఆనాడు ఉన్నవారి నమ్మకానికి చాలా వ్యత్యాసం ఉంది. నేటి క్రైస్తవులు ప్రభు యొక్క రాకడ గురించినటువంటి ఆ యొక్క నమ్మకానికి, లేకపోతే ఆ యొక్క విశ్వాసానికి, నాటి క్రైస్తవులు నమ్మిన విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉంది. మనకందరికీ తెలిసినటువంటి ఒక సంఘం ఉంది, బైబిల్ మిషన్ సంఘం అని. బైబిల్ మిషన్ సంఘంలో సహోదరులు ఏమని మాట్లాడతారంటే, మనం అందరం ఏం చెప్తాం? వందనాలని చెప్తాం. వాళ్ళు ఏమంటారు తెలుసండి? మరణాత్ బ్రదర్ అంటారు, మరణాత్ అండయ్య గారు అంటారు. మరణాత్ అండయ్య గారు యేసు సహవాస అనే గ్రూపులో ప్రతిరోజున వాకింగ్ చెప్తానండి. ఇప్పుడు కుదరక రోజు చెప్తున్నాను. అందులో కొంతమంది సహోదరులు బైబిల్ మిషన్ యొక్క విశ్వాసులు ఉన్నారు.
వాళ్ళందరూ అంటారు, సీనయ్య గారు వందన మరణాతలండి, వందన మరణాతలండి అంటారు. మరణాత అంటే ఏంటి? మరణాత బైబిల్లో ఏం రాయబడి ఉందంటే మరణ్ ఆత అని రాయబడి ఉంది. కానీ మన వాళ్ళందరూ కూడా మరణాత మరణాత అన్న అది స్పష్టంగా వాళ్ళు పలకడం, కొంతమంది పలకడానికి ఇబ్బంది కాబట్టి మరణాత మరణాత అంటారు. మరణాత అంటే ఏంటంటే ప్రభువా త్వరగా వచ్చేయి అని అర్థం. ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు అని అర్థం. ఈ మాట మనకి బైబిల్ ఎక్కడ కనబడుద్ది అంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక ఎవడైనాను 20-21 వచనాలు చదువుతున్నారు. 22 వచనం రాయబడి ఉంది. ఎవడైనాను ప్రభును ప్రేమింపకుంటే వాడు ఏ మొహమాటం లేదండి. తర్వాత ప్రభు వచ్చుచున్నాడు అంటే ప్రభు వచ్చుచున్నాడు అనే మాటకి ఆ యొక్క గ్రీక్ వర్డ్లో రాయబడిన పదం ఏంటంటే మరణ్ ఆత. దాన్ని మరణాత అంటారు మన సహోదరులు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే మరణాత అంటే ఆదిమ భాషలో ఏం రాయబడి ఉందంట? ప్రభు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చి ఉన్నాడు, లేదా ప్రభువా రంభు. ఈ పదాలు ఎక్కువగా బైబిల్ మిషన్ సహోదరులు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ప్రభువా రమ్మని మనం పిలుస్తున్నప్పుడు ఆయన రావడానికి ఆలస్యం చేసేవాడు కాదండి. ఆయన రావడానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ ఆయన సిద్ధంగా ఉన్నాడు, మనం ఆయనతో పాటు వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉన్నామనే ప్రశ్నను మనం వేసుకోవాలి. అది ఈరోజు మీ ముందు నేను పెడుతున్నది ఏంటంటే ప్రభువు ఈ యొక్క సమయంలో వస్తే మనము ఎంత సంసిద్ధతతో ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చే సమయానికి మనం ఏం చేయాలి? బాప్తిసం తీసుకున్నది మొదలుకొని, సంఘంలో చేర్చబడింది మొదలుకొని, మనము ఏ విషయాలు ప్రభు యొక్క రాకడ కొరకు లేకపోతే ప్రభు వచ్చే వరకు మనం ఎదురు చూడవలసిన పరిస్థితి, మనం ఏమేమి చేయాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలి అనే విషయాలు బైబిల్ గ్రంథంలో చాలా రాయబడి ఉన్నాయి. కాబట్టి ప్రియ సహోదరులారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక్కొక్క భాగాన్ని మనం చూడగలిగితే ఆయన ఏమని మాట్లాడుతున్నారో ఒకసారి మనం చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 36 నుండి 35 వచనం నుండి చదువుకుందాం. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 35 వచనం నుండి చదువుకుందాం. 35 వచనం నుంచి చదువుకుందాం. 35, 36, 37 వచనాలు. కాబట్టి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు కావాల్సింది ఏంటంటే ధైర్యం. మనకి ధైర్యంగా ఉంటే ఏదైనా చేయగలుగుతాం. ప్రియమైన వాళ్ళారా, ధైర్యంగా ఉంటే ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. మనకి ప్రియమైన వాళ్ళారా, మనం దేనికి భయపడవలసిన పని లేదు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో దేవునికి తప్ప, ప్రభువుకి తప్ప నువ్వెవరికి భయపడవలసిన పని లేదు. ఎవరికి భయపడాలో వారికి భయపడడం మనం నేర్చుకోవాలి. ఏంటి, మిగిలిన వారికి మనం భయపడవలసిన పని లేదు. కానీ ఒక్కటి మీరు గమనించండి, ప్రభు కూడా చెప్పాడు, మీ పై అధికారులకి మనం ఎలాగుండాలంట? లోబడి ఉండాలంట. కానీ పై అధికారులు తప్పు చేశారనుకోండి, వాళ్ళకి లోబడాలా అంటే ఇంకా పై అధికారులు ఉంటారు కదా, మీరు గమనించాలి. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఏంటి 10:35 వచనం నుంచి మనం చదువుతున్నాం. మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఏంటంటే, ప్రభు రాకడ వరకు కూడా మీరు చేయవలసింది ఏంటంటే మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. దేవుడు నీకు ఒక ధైర్యాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు నిరీక్షణ ఇచ్చాడు. ఆ యొక్క నిరీక్షణ మనను ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. వస్తానని చెప్పునోడు రాక మానడు, వస్తాడు ఖచ్చితంగా. ఆయన ఎప్పుడు వస్తాడనేది పక్కన పెట్టండి, ఖచ్చితంగా వస్తాడు. మరి ఆయన వచ్చే వరకు కూడా ఏ విధంగా మనం బ్రతుకుతున్నాము, ఏ విధంగా మనం జీవిస్తున్నాము, మన వ్యక్తిగత జీవితం దేవునికి ఎలాగుంది అనే ప్రశ్న మనం ఖచ్చితంగా వేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఒకరిని చూస్తే మనకు భక్తి రాదు. ప్రియమైన వాళ్ళారా, మనం ఈ లోకంలో ఒక వ్యక్తిని చూస్తే మనకు భక్తి రాదు. బైబిల్ గ్రంథంలో ఉన్న వాళ్ళని చూస్తేనే మనకి ఎలా భక్తి చేయాలి, ఏ విధంగా భక్తుల నుంచి తప్పిపోకూడదు, అసలు భక్తి అంటే ఏంటి, భక్తిగా ఎందుకు ఉండాలనే విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంటాయి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోయినప్పుడు, ఆయన మరణించినప్పుడు శిష్యులందరూ చల్లాచెదరైపోయారు. ఆయన అనుసరించిన వాళ్ళు కూడా చల్లాచెదరైపోయారు. శిష్యులందరూ కూడా చల్లాచెదరైపోయారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వాళ్ళు ఒకటిగా మరలా వాళ్ళు ఉన్నటువంటి ఏకత్వం చూడండి, వాళ్ళు ఉన్నటువంటి ధైర్యం చూడండి. పేతురు యోహాను బంధించినప్పుడు మీరు యేసునామమును ప్రకటించకూడదని అంటే వాళ్ళు ధైర్యంగా చెప్పిన మాట అని తెలుసా అండి? వాళ్ళు ధైర్యంగా చెప్పిన మాట, మీ మాట వినడం న్యాయమా, దేవుని మాట వినడం న్యాయమా, మీరే చెప్పండి అన్నారు. వాళ్ళు అధికారులు భయపడలేదు. ప్రియమైన వాళ్ళు గమనించండి, అధికారులు ఎప్పుడు కూడా ప్రజల యొక్క శ్రేయస్సు కోరాలి, ప్రజల యొక్క మేలు కోరాలి,
ప్రజలకు న్యాయం చేయడానికి అధికారులు ఉన్నారు ప్రియమైన వాళ్ళు. ప్రజల యొక్క పనులు చేయడానికి అధికారులు ఉన్నారు. ఏ ఏ పనికి ఎవరైతే ఏ అధికారి నియమించబడ్డాడో ఆ అధికారి ప్రియమైన వారు ప్రజలకు న్యాయబద్ధంగా పని చేయవలసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఎందుకు తెలుసా? ఎందుకు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అన్నాడంటే దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగుతుందటండి. దానికి ప్రతిఫలంగా గొప్ప బహుమానం కలుగుతుంది. ఎందుకనంటే ప్రపంచంలో ప్రియమైన వాళ్ళ గొప్ప బహుమానం ఏది ఉందంటే ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించామనుకోండి, గొప్ప బహుమానమైనది. ఎంత గొప్ప పేరు చెప్పండి. మన వైజాగ్ ప్రాంతానికి చెందినటువంటి అనకాపల్లి వైజాగ్ అనుకుంటా కరణం మల్లేశ్వరి అనే ఒక సహోదరు వెయిట్ లిఫ్టింగ్లో ప్రియమైన వాళ్ళరా ఏం సాధించింది? ఆమె గోల్డేనా రజకం అండి, నాకు గుర్తులేదు. ఆమె మాత్రం ఒలింపిక్స్లో పథకాన్ని సాధించింది. ఆమెను ఎంత మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం, మన యొక్క భారతదేశంలో ఉండే మన యొక్క ప్రభుత్వం ప్రియమైన వాళ్ళ అధికారులు ఆమెను ఎంత గొప్పగా సత్కరించారు చెప్పండి. అంటే ఈ లోకంలో మన దేశం తరపున ప్రపంచ దేశాలతో తలబడి భారతదేశానికి కరణం మల్లేశ్వర్ అనే ఒక సహోదరి ఒక పథకాన్ని తీసుకుని వస్తే ఎంత గొప్పగా చెప్పుకున్నాం చెప్పండి. మన దేశం తరపున ఎవరైనా ఆడితే, ఎవరైనా ఏదైనా పోటీలో నగ్గితే ఎంత గొప్పగా చెప్పుకుంటాం చెప్పండి. ఎంత గొప్పగా చెప్పుకుంటామో మన యొక్క దేశం తరపున వెళ్ళి ఆడితే ఓడిపోతే అంతే తిట్టుకుంటారు. అవునే కాదండి? కాబట్టి మనం చూడగలిగితే దేవుడు ఏమన్నాడు తెలుసా? మీరు ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు అంటున్నాడు, ధైర్యంగా ఉండమని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ధైర్యాన్ని విడిచిపెట్టకండి. ఏంటి ఆ ధైర్యం అంటే యేసుక్రీస్తే ఆ ధైర్యం నీకు. యేసుక్రీస్తే ఆ ధైర్యం, ఆయన నీకు ధైర్యాన్ని ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ప్రియమైన వాళ్ళ అనేక మార్లు రాయబడిన మాట, భయపడకుడి నేను మీకు తోడై ఉన్నానని పాత నిబంధన గ్రంథంలో ఎన్నో మార్లు కనబడుతుందండి. ఈ రోజున మనకి ధైర్యం చెడినటువంటి పరిస్థితుల్లో, లేకపోతే మనసు బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వాక్యాన్ని బట్టి మనం ఎలా కలిగి ఉండాలంటే ధైర్యం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు వస్తారు, తీసుకుని వెళతారు, ఖచ్చితంగా పరలోకానికి మనం వెళతాం అనే విశ్వాసాన్ని ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. అలాగ మనం జీవించాలి. ఆయన మాట్లాడుతున్నాడు, కాబట్టి మీరు ధైర్యాన్ని విడిచిపెట్టకండి, గొప్ప ప్రతిఫలం పొందుతారు. నా దృష్టిలో పరలోకాన్ని పొందుకోవడం అంత గొప్ప బహుమానం కంటే ఏ బహుమానం లేదు అని నేను అనుకుంటున్నాను. అంటే ఏ బహుమానానికి తగ్గ ఆ పేరు, ఆ ప్రత్యేకత ఉంటుంది. కానీ పరలోకాన్ని పొందుకునే అంత ప్రత్యేకత దేనికి ఉండదు ప్రియమైన వాళ్ళారా. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు కానివ్వండి, బహుమానాలు కానివ్వండి, ఏనాటికైనా అవన్నీ కూడా ఏమవుతాయండి? రూపుమాగిపోతుంటాయి. కానీ పరలోకం అనే యొక్క స్వాస్థ్యం ప్రియమైన వాళ్ళారా, పరలోకం అనే స్వాస్థ్యాన్ని మనము గొప్ప బహుమానంగా పొందుకుంటే యుగ యుగాలు తరతరాలు తండ్రి దగ్గర, కుమారుడైన యేసుక్రీస్తు దగ్గర, పరిశుద్ధాత్మ దగ్గర, అలాగే ప్రియమైన వాళ్ళ వేలాది కోట్లాది దేవదూతల దగ్గర మనము పరలోకంలో నిత్య నివాసం ఉండబోతున్నాం. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి, ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. అంతకన్నా గొప్ప భాగ్యం ప్రపంచంలో ఉందంటే లేదు ప్రియమైన వాళ్ళారా. ఇంకేమని మాట్లాడుతున్నాడు? 30 మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారే వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. అంటే ప్రభువు రాకడ వరకు, లేకపోతే ప్రభువు వచ్చే వరకు కూడా నువ్వు ఎలా బ్రతకాలి తెలుసా? దేవుని చిత్తాన్ని జరిగిస్తూ ఓర్పుతో, సహనముతో. ఓర్మంటే ఏంటండి? ఓర్చుకోవడం అంటే ఓర్పు కలిగి ఉండడం. ప్రభు వచ్చే వరకు కూడా ఎలా బ్రతకాలంటే మనము ప్రభు చిత్తాన్ని, అంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ, అంటే దేవుడు చెప్పిన ప్రకారంగా నువ్వు బ్రతుకుతూ ఓర్చుకోండి, ఓపిక కలిగి ఉండండి అని చెప్తున్నాడు. 37 వచనం చూడగలిగితే ఇక కాలం ఎంత ఉందంట? కొంచెం చాలా తక్కువ ఉందంట. కానీ మనందరికీ చాలామందికి ధీమ ఉంటుంది కదండి, ధీమ ఉంటుంది చాలామంది. కానీ ధీమా పనిచేయదు ప్రభు దగ్గర. ఏమన్నాడంటే ఇక కాలము కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వస్తాడు, జాగ్రత్త అంటున్నాడు. ఓర్మి గురించి ప్రియమైన వాళ్ళరా యాకోబు గారు ఒక మంచి మాట తెలియజేశారు. ఆ మాట మనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-8 వచనం చదువుకుందాం. ఆయన ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి అంటున్నాడు. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు
దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభువు రాక సమీపించుచున్నది గనుక మీరును ఓపిక కలిగిండుడి, మీ హృదయములను స్థిరపరచుకొనుడి. మంచి ఎగ్జాంపుల్ యాకోబు గారి ద్వారా దేవుడు తెలియజేశాడు. ఏంటనంటే వ్యవసాయకుడు అనగా రైతు ఏం చేస్తాడు అని అంటే, ఇప్పుడు అన్నీ కూడా ఎక్కడ చూడండి, మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా, పల్లెటూరు సాయంత్రం పల్లెటూరు ఆ ప్రాంతాలకి మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ పొలాలన్నిటి కూడా నీళ్లు పెట్టేసి ఉంటాయి. దుక్కుతున్నారు, అంటే దమ్ము చేస్తున్నారు, కొన్ని చోట్ల దున్నుతున్నారు, మరి కొన్ని చోట్ల దమ్ము చేసేసారు, మరి కొన్ని చోట్ల నారుమళ్ళు కూడా ప్రారంభించేశారండి. కాబట్టి మనం చూడగలిగితే ఎందుకు నారుమళ్ళు ప్రారంభించారు, ఎందుకు అని అంటే మరి కొంతకాలానికి ఏమొస్తుందని ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు నారు వేస్తే మరి కొంతకాలానికి ఏమొస్తుందంట, పంట వస్తుంది, భూఫలము. దానిని బైబిల్ ఏం చెప్పిందంటే విలువైన భూఫలము అన్నాడు. అంటే విలువైన భూఫలము రైతు రావడానికి ఎదురు చూస్తున్నప్పుడు అంతకంటే విలువైనటువంటి గొప్ప బహుమానాన్ని ప్రభు నీకు ఇస్తానని చెప్తున్నాడు కదా. మీరు గమనించండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను కర్ణాటక ప్రాంతానికి కర్ణాటక ప్రాంతానికి మా మీటింగ్స్ వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా నాకు వరిసేలే కనబడ్డాయండి. వేరే పంట పొలాలు నాకు ఏం కనబడలేదు. రైలు మీద వెళుతున్నా ఆ పక్కనండి కూడా పంట పొలాలే, ఒరే. మాకు మీటింగ్ పెట్టిన ప్లేస్లో కూడా రోడ్డు అవతలంతా ఒరేనండి, ఎరగపండింది ప్రియమైన వాళ్ళారు. అప్పటికి ఇంకా కోతలు కొన్ని చోట్ల జరుగుతున్నాయి, కొన్ని చోట్ల జరగలేదు. మన ప్రాంతంలో చూడగలిగితే వరి వేస్తారు, అరటి వేస్తారు, మొక్కజొన్న వేస్తారు, ఇంకా అనేకమైన పంటలు వేస్తారు. కానీ అక్కడ మాత్రం నా కర్ణాటకలో వరి ఒక్కటే కనబడింది. ఎక్కడ కనుచూపు మేర వరి మాత్రమే కనబడిందండి. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులారా, ఆ పంట చేతికి వచ్చే సమయానికి రైతు ఎంత ఆనందపడతాడండి. ఆ ప్రతిఫలాన్ని పొందుకునేటప్పుడు రైతు ఎంత ఆనందపడతాడో తెలుసా. అలాగే ప్రియమైన వాళ్ళారా, మనం చూడగలిగితే ప్రభువు వచ్చే వరకు కూడా నువ్వు కూడా ఆ విధంగానే ఎదురు చూడగలిగితే గొప్ప ప్రతిఫలాన్ని మనం పొందుకోపోతున్నాం. ఎవరు ఇవ్వనటువంటి గొప్ప ప్రతిఫలాన్ని, గొప్ప స్వాస్థ్యాన్ని, గొప్ప బహుమానాన్ని ప్రియమైన వాళ్ళరా మనం పొందుకుంటున్నాం. అంటే రైతు పంట చేతికి వచ్చే వరకు కూడా ఎదురు చూస్తుంటాడండి. ఎదురు చూస్తారు. ఉద్యోగస్తులు కూడా నెలాఖరు వరకు కూడా ఎదురు చూస్తారు. దేనికోసం? వాళ్ళ కష్టార్జితం అండి. నేను జీతము అనడం కంటే వాళ్ళ కష్టార్జితం అంటే బాగుంటుంది. వాళ్ళ శాలరీ అంటాం కదా, కానీ వాళ్ళ కష్టార్జితం నెల రోజులంతా కూడా కష్టపడతారండి. వాటి మీద ప్రియమైన వాళ్ళు ఎన్ని హోప్స్ ఉంటాయో తెలుసండి వాళ్ళకి. వాళ్ళకి వచ్చే కష్టజీతం, ఆ యొక్క జీతం ప్రియమైన వాళ్ళరా, ఎన్నెన్ని హోప్స్ పెట్టుకుంటారో వాళ్ళు, ఎన్నెన్ని ఆలోచనలు కలిగి ఉంటాయో. వాళ్ళకి ఈఎంఐ కట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళ పిల్లల మీద ఫిక్స్డ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, అంటే ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం పొదుపు చేసుకునే వాళ్ళు ఉంటారు. ఎన్ని ఆలోచనలు ఉంటాయో తెలుసా. ఒక ఉద్యోగస్తుడు సంపాదించుకునే ఆ సంపాదనలో వచ్చే ఆ యొక్క శాలరీ మీద ఇన్ని హోప్స్ ఉన్నప్పుడు పరలోకం వెళ్ళాలి అనే ఆలోచన, ఆ యొక్క హోప్స్ మీకు ఉండొద్దా? పెట్టుకోండి, హోప్స్ పెట్టుకోండి, పరలోకం మీద ఆలోచన పెట్టుకోండి, ఆశలు పెట్టుకోండి ప్రియమైన వాళ్ళారా. నేను పరలోకం వెళ్ళాలని. మనము ఎంత బ్రతికిన ప్రియమైన వాళ్ళారా, పరలోకానికి వెళ్ళకపోతే ఏంటి ప్రతిఫలం, ఏంటి ఉపయోగం చెప్పండి. పరలోకాన్ని పొందుకోనకపోతే మన పరిస్థితి ఏంటి? ఎంత చక్కగా చెప్తున్నాడు. ప్రభువు రాక సమీపించుచున్నది కనుక మీరు ఎలాగుండాలో తెలుసా, మీరు ఓపిక కలిగి ఉండండి, అంతేకాదు మీ హృదయాలను స్థిరపరచుకోనండి అంటున్నాడు. హృదయాలు ఏం చేయాలంట? స్థిరపరచుకోవాలి. హృదయంలో అస్థిరత ఉండకూడదు. హృదయాల్లో ప్రియమైన వాళ్ళరా మీరు గమనించండి, ఇటు చూడండి. మీ యొక్క హృదయాలు చంచల మనసు కలిగి ఉండకూడదు. మీరు ప్రభువుని విశ్వసించిన నాటింది మొదలుకొని ఇప్పటి వరకు కూడా ఎడగుండాలి తెలుసా అండి? ప్రభు వచ్చే వరకు కూడా స్థిరంగా ఉండాలి. కాబట్టి ఒకసారి మీరు గమనించండి. ఇక్కడ మనం చూస్తున్నాం, ఇందాక పౌలు గారు చెప్పారు, ప్రభు వచ్చే వరకు కూడా ఎలాగుండాలంట? ప్రభు చిత్తాన్ని జరిగిస్తూ ఓర్మి కలిగి ఉండండి అంటున్నాడు. ఇక్కడేమంటున్నాడండి? ప్రభు వచ్చే వరకు విలువైన భూఫలము రైతు పొందుకున్నట్టుగా విలువైన గొప్ప బహుమానాన్ని మీరు పొందుకోబోతున్నారు. కాబట్టి మీరు ఓర్మి అవసరము. అంతేకాదు ప్రభు వచ్చే వరకు కూడా మీ హృదయాలను స్థిరపరచుకోండి. కాబట్టి మీరు గమనించండి. ఇంకా మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, ఆలస్యం చేయవాడు ఆయన వచ్చేవాడు ఆలస్యం చేయడంట. కానీ పేతురు పత్రికలో మనం చూడగలిగితే మనకందరూ తెలిసిన సంగతే. కొంతమంది ఏమని మాట్లాడారంటే, ఆ కాలంలోనే పేతురు గారితో మాట్లాడుతున్నారు. 3వ అధ్యాయము 4వ వచనం చూడగలిగితే ఆయన యొక్క రాకడ గురించి వాళ్ళు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం.
ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమయ్యాను ఆగుదాం. అంటే ఆయన రాకడ కూర్చున్న వాగ్దానము ఏమైందయ్యా పేతురు గారు అని అడుగుతున్నారటండి. ఇంకా ఏమని మాట్లాడతారు తెలుసా? చదువుతాను. పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభం ఉన్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకోవాలంటాడు. అంటే ఇక్కడ మనం చూడగలిగితే మన కాలంలో ప్రభు రాలేదు, మన మన తండ్రి కాలంలో ప్రభు రాలేదు, మన యొక్క తాత కాలంలో ప్రభు రాలేదు. వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు కదండి, మా పితరులు నిద్రిస్తున్నారు, మా పితరులు ఉన్న కాలంలో ప్రభు రాలేదు కదా, మా కాలంలో ప్రభు రాలేదు, మాకు వివాహాలైనవి, మాకు పిల్లలు పుట్టేశారు, అయినా ప్రభు రాలేదు, మా పిల్లలు కూడా వివాహాలు అయిపోయినాయి, వాళ్ళు కూడా పిల్లలు పుట్టారంటే మేము తాతలు అయిపోయాము, రాలేదు, మా తాతల కాలంలో రాలేదు, మేము తాతలు అయిపోయాము, రాలేదు, అలా వస్తాడంటారా అని చాలామంది హేళనగా మాట్లాడిన సందర్భంలో మనకు కనబడుతున్నాయి. కానీ ఎందుకు రాలేదు ఆయన? ఎందుకు రావడం ఆలస్యం చేస్తున్నాడు? మనం హెబ్రీ పత్రికలో చదువుకున్నాం, కాలం కొంచెం ఉంది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకుండా వస్తాడు అనేసి. ఎందుకు ఆయన రాకడ ఆలస్యం జరుగుతుంది అనే మాట 9వ వచనం చూడగలిగితే, 2 పేతురు పత్రిక 3:9 వచనం, కొందరు ఆలస్యమని కొందరు అనుకుంటారంట. నన్ను అడిగితే 90% చాలామంది కూడా ప్రభు యొక్క రాకడ వస్తానని చెప్పాడు, వస్తాడులే అని ఒక నిర్లక్ష్య స్వభావంతో చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు అనుకుంటున్నారంటే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానం గూర్చి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఎవడను నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అంటున్నాడు. ప్రభు రాకడ గురించి ఈ అధ్యాయంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన వచ్చినప్పుడు ఎలాగొస్తాడు, వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని క్లియర్గా ఈ అధ్యాయంలో రాయబడి ఉంది. కాబట్టి ఇక్కడ మనం చూడగలిగితే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, నా ప్రభువా నువ్వు ఎందుకు ఆలస్యం చేస్తున్నావంటే, నేను నీ కోసమే ఆలస్యం చేస్తున్నాను. ఎందుకు ప్రభు అంటే, నువ్వు ఇంకా మారలేదు కదా, నీకు ఇంకా మారు మనసు లేదు కదా, నువ్వు మారేవనుకుంటున్నా కానీ మారలేదు, నా కొరకు బ్రతుకుతున్నాను అనుకుంటున్నా కానీ బ్రతకట్లేదు, నువ్వు నా కొరకు ఏదో గొప్పగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నా కానీ నువ్వు అలా బ్రతకట్లేదు, నీ బాహ్య జీవితం చాలా బాగుంది కానీ అంతరంగ జీవితం నాకు నచ్చలేదు నాయన అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ ప్రభువు వచ్చినప్పుడు మన అంతరంగ జీవితం చాలా బాగోవాలి, ఆయనకి ఇష్టపడాలి. ఒక మాటలో చెప్పాలంటే ఆయన సంతోషంగా మనలను తీసుకునేటట్టుగా, అంగీకరించేటట్టుగా మన జీవితాలు ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అందుకనే ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. మనం అందరూ కూడా మారాలి, అందరూ కూడా అంతటా మారాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ యొక్క సమయంలో మనం చూడగలిగితే ఆయన వచ్చే సమయానికి ప్రభు వచ్చేసరికి నువ్వు ఎలా బ్రతకాలి అని కోరుతూ 11-12 వచనాలు మనం చదువుకుందాం. ఇవన్నీ ఇట్లు లయమైపోయినవి కనుక, అంటే పంచభూతం గురించి మాట్లాడుతున్నాడు. అవన్నీ కూడా లయమైపోయిన తర్వాత ఆకాశంలో రగులుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు అని చెబుతూ ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోండి, కాకపోతే అండర్లైన్ చేసుకోనండి. ఏమన్నా రాయబడి ఉందంటే, దేవుణ్ణి దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు. అంటే యేసుక్రీస్తు రాకడ కొరకు మనం ఏం చేయాలి? కనిపెట్టేవారుగా ఉండాలి. రెండవదిగా ఆశతో ఆపేక్షించేవారుగా ఉండాలి. మూడవదిగా మీరు పరిశుద్ధమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి. నాలుగోది భక్తి కలిగి ఉండాలి. జాగ్రత్త కాదు, ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండాలి. ప్రభు వచ్చే వరకు ఇక్కడ 4 విషయాలు మనం చూస్తున్నాం. ఇందాక 3 విషయాలు చూసాం, ఇక్కడ 4 విషయాలు కనబడుతున్నాయి. ఒకటి, ప్రియమైన వాళ్ళరా, కనిపెట్టాలి, ప్రభు రాకడ వరకు కనిపెట్టాలి. కనిపెట్టే వాళ్ళు ఎంతమంది చెప్పండి? కనిపెడుతున్నామా మనం? యేసుక్రీస్తు రాకడు ఈ క్షణం వస్తే ఏంటి పరిస్థితి అనేది ప్రశ్న మనం వేసుకోవాలి ప్రియమైన వాళ్ళారా. ఒకటి, కనిపెట్టుకోవాలి, ఆశతో అపేక్షించాలి. మూడవదిగా పరిశుద్ధమైన ప్రవర్తన, మన యొక్క ప్రవర్తన పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు. తర్వాత భక్తి ఉండాలంట, తర్వాత ఎంతో జాగ్రత్త ఉండాలండి. కాబట్టి ఒకసారి ఆలోచించండి, ఎన్ని గొప్ప సంగతులు మన ప్రభువు రాకడ వరకు వచ్చే వరకు మరి మనం ఎలా బ్రతకాలి అనే విషయాన్ని మనం చూస్తున్నాం ప్రియమైన వాళ్ళారా. ఇంకా మరికొన్ని సంగతులు మనం చూడగలిగితే, అసలు ప్రభు రాకడ ఎలాగొస్తుంది అంటే,
కొన్ని బైబిల్ గ్రంథంలో పేతురు గారు అంటారు, దొంగ వచ్చినట్లుగా, అంటే దొంగ ఏ సమయానికి వస్తాడో తెలియదు కాబట్టి అలాగ వస్తాడు. అలాగే లోక గారు ఏమంటారంటే ఉరి వచ్చినట్టుగా. ఉరి చూడండి, రీసెంట్గా మా బంధువుల అమ్మాయి, ఒక అమ్మాయి 17 సంవత్సరాలండి, చాలా బాగుంటుందండి పాప. ఇప్పుడు ఇంటరు సెకండ్ ఇయర్ చదివింది, మన పాస్ అయింది కూడా. మా మేనల్లు ఫోన్ చేశాడు, చాలా బాధ అనిపించిందండి. ఆ అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది. మరి ఏమైందో తెలీదు, మన బుధవారం నాడండి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఊరి పెట్టుకుని చనిపోయిందండి. చాలా బాధ అనిపించిందండి. ఒక్కసారి మెడకి ఉరితాడు బిగించుకుందా, తప్పించుకోవడం అసాధ్యం ప్రియమైన వాళ్ళరా. చేపలు వలలో పడితే తప్పించుకోవడం అసాధ్యం, పక్షులు కూడా వలలో చిక్కితే తప్పించుకోవడం అసాధ్యం. అలాగే ప్రియమైన వాళ్ళరా, ఉరి అనేది నిజంగా చెప్పాలంటే చాలా ప్రమాదకరమైనది. అంత భయంకరంగా ఉంటుందా అని అంటే, ఉరి వేసుకుంటే ఎంత భయంకరంగా ఉంటుందో మీరు గమనించండి. కాబట్టి ఒకసారి మీరు గమనించండి, ఉరితాడు బిగుసుకుందండి, తప్పించుకోవడం అసాధ్యం. ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడకపోతే అంతకంటే భయంకరమైన స్థితిలోకి మనం వెళ్తాం. ఆ విషయాన్ని మొట్టమొదటిగా మనం గమనించాలి. ఒకసారి లోకాసు వార్త 21వ అధ్యాయం 34, 35, 36 వచనాలు చూడగలిగితే, లోకాసు వార్త 24వ అధ్యాయము 21వ అధ్యాయము 24 వచనం నుంచి చదువుకుందాం. 34 వచనం నుంచి మరణించాలి. లోకాసు వార్త 21వ అధ్యాయము 34 వచనం నుంచి చదువుకుందాం. ఒకవేళ మీ హృదయములు ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచార వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరువచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడండి. అంటే ఒకవేళ తిండి వలనను, మత్తు వలనను, ఐక్య విచారం వలనను మన హృదయాలు ఏమైపోతాయంట? మందబారిపోతాయంట. ప్రియమైన వాళ్ళారు, మందబారిపోతాయంటండి. అలా ఉండొద్దు అంటాడు. కాబట్టి మనం ఇక్కడ చూడగలిగితే ప్రభు చెప్తున్నటువంటి సంగతులు మీరు గమనించండి. అని ఏమంటున్నాడు అంటే, ఇంకా మనం చూడగలిగితే మీ విషయమై ఎలా ఉండాలంటే, ఎవరి విషయమై వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ప్రభు రాకడ జరిగే సమయానికి ఏంటి, ఎవరి జాగ్రత్త వాళ్ళు ఉండాలా? మీ జాగ్రత్త నేను తీసుకోవాలా? నా జాగ్రత్తలో నేను ఉండాలి, మీ జాగ్రత్తలో మీరు ఉండాలి. అంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఇంకా మనం కింద చదువుకుందాం. ఆ దినము భూమి యందు నివసించు వారందరికీ అకస్మాత్తుగా వచ్చును. కేవలం ప్రభువు యొక్క రాకడలో ఆయన వచ్చినప్పుడు కేవలం క్రైస్తవులు మాత్రమే ఆయన రాకడ చూడరు, భూమి మీద ఉన్న వారందరూ కూడా ఆయన చూస్తారు. ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఆయన పొడిచిన వారిని కూడా చూస్తారటండి. ఆయన గురించి రాయబడిన మాట, ఆయన రాకడ గురించి రాయబడిన మాట. తర్వాత ప్రియమైన వాళ్ళారు 36 వచనంలో చాలా జాగ్రత్తగా వినండి, మనకు విలువైన సమాచారం అక్కడ మనకి లభిస్తుంది. కాబట్టి మీరు జరగబో వీటెల్లటను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండుడి అంటున్నాడు. అంటే ఇక్కడ మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు, ఆయన రెండో రాకడలో ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎదుట నీవు నిలబడాలి అని అంటే, నేను నిలబడాలి అని అంటే శక్తి కావాలా వద్దా? ఆ శక్తి ఎవరి వలన మనకు లభిస్తుందండి? మనం తింటున్న ఆహారం వలన కాదు, పరిశుద్ధాత్ముడు ఇస్తాడండి ఆ శక్తి. నువ్వు దేవునిలో ఉంటే ఆ శక్తి పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు పొందుకుంటావు. అయితే మనిషి కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగినట్లు ఎల్లప్పుడూ ఏం చేయాలట? ప్రార్థన చేయాలండి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేసేవారిగా మనం ఉంటున్నామో చెప్పండి? ప్రార్థన కంటే బద్దకిచ్చేస్తామండి చాలామంది. మనం ప్రార్థన చాలా గొప్పది తెలుసా? మన సంఘాల్లో ప్రార్థన ఉండాలని ఎందుకు నేను కోరుకుంటున్నాను అని అంటే, ఆ యొక్క ప్రార్థన ప్రియమైన వాళ్ళరా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి చాలా సహాయంగా ఉంటుందండి. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి చాలా దోహదపడుతుంది ప్రియమైన వాళ్ళరా. ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలటండి, ఎల్లప్పుడూ కూడా ప్రార్థన చేయాలి అంటున్నాడు. ఎల్లప్పుడూ అని అంటే మరి నిద్రపోతాం కదా, అప్పుడు ఎలా పడుకుంటాం చెప్పండి? నిద్రపోతాం కదా, అప్పుడు మనం ఎలాగా ప్రార్థన చేసేది? సాధ్యమవుతుందండి? అప్పుడు సాధ్యమవుతుందండి? మీరు చెప్పండి. నాకు వచ్చినట్టు సందేహం అది. నిద్రపోతాం కదా, అప్పుడు ఖచ్చితంగా పడుకునే ముందు మనము ప్రార్థన చేసుకుంటాం. భక్త సింగ్ గారు తన యొక్క జీవితంలో ఒక మంచి మాట రాశాడు.
ఆయన ఏమన్నాడు అంటే, ఆయన జీవిత చరిత్ర గురించి చదువుతున్నప్పుడు, ఆయనతో ఉన్నటువంటి సమకాలీకులు ఇప్పుడు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. కొంతమంది సేవ చేస్తున్నారు. ఒక తణుకులో ఒక మీటింగ్ జరిగినప్పుడు భక్త సింగ్ గారితో పరిచయం చేసినటువంటి ఒక పెద్ద ఆయన్ని నేను కలుసుకున్నప్పుడు, రమేష్ పాల్ గారు అని ఆయన్ని కలిసినప్పుడు ఆయన ఒక మాట చెప్పారు. ఆయన భక్తి సింగ్ గారు ఈ మాట చెప్పారు కదండి, అది ఎలా సాధ్యమని అడిగాను ఆయన. నేను భక్తి సింగ్ గారు అన్నారట అండి, అది అప్పుడు సభలో చెప్పినప్పుడు అన్నారంట, ఒక మంచి మాట చెప్పారు. ఏంటంటే, మెలకుకున్నంతసేపు నేను ప్రార్థన చేస్తాను, నేను నిద్రపోయిన తర్వాత నా ఆత్మ ప్రార్థన చేస్తానంటే. ఈ మాట మనకి నవ్వులాటగా ఉన్న ప్రియమైన వాళ్ళరా, ఒక్కసారి అంటే నమ్మశక్యం లేదు కదా. ఆత్మల ప్రార్థన చేద్ది. మీరు గమనించండి, ఆత్మల ప్రార్థన చేద్ది. పౌలు గారు అంటారు, నేను ఆత్మతోనూ ప్రార్థన చేస్తానంటాడు కదా. ఆయన ఆయన ఆత్మతో కూడా ప్రార్థన చేస్తానంటాడు. మరి ఈ సందర్భాలు మనకి అర్థమవుతాయి అని అంటే, మనం భక్తి జీవితంలోకి లోతుగా వెళ్తేనే తప్ప మనకు అర్థం కాదు. అది వాస్తవేనండి. మనం ఆ ప్రార్థన జీవితం లోతులోకి వెళ్తేనే తప్ప ఇది మనకు అర్థం కాదు. అంటే దాని అర్థం ఏంటి తెలుసా అండి? ఏ సమయంలో సరే ఆయన భక్త సింగ్ గారు కానివ్వండి, కొంతమంది భక్తుల జీవితంలో చూడగలిగితే కొంతమంది ఎక్కువగా ప్రార్థన గడిపేవారు, తక్కువగా నిద్రపోయేవారు వాళ్ళు. కానీ మనము ఎక్కువగా నిద్రపోతాము, తక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి మనం చూడగలిగితే ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఎల్లప్పుడూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంటే ప్రార్థన చేసే మనసు ఎల్లప్పుడూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి. వీళ్ళు ఎవరైనా ప్రార్థన చేయండి అంటే ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. చిన్నదో పెద్దదో, 1 నిమిషమో లేకపోతే ఒక 30 సెకండ్లో చిన్న ప్రార్థన చేయండి. మనం ఖచ్చితంగా ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఈ అనుభవం మీకు నేర్పించాలన్న ఉద్దేశంతోనే ప్రతి ఆఖరి గురువారం నాడు కుటుంబ ప్రార్థన గురించి పెట్టడం జరిగింది. రండి, కుటుంబాలతో రండి. ప్రతి ఆఖరి గురువారం, నెలలో ఒక గురువారం రండి. మనం మన కుటుంబాల కోసం, మన సహోదరుల కుటుంబాల కోసం మనం ప్రార్థన చేసుకుందాం. అటువంటి అనుభవాలు మనకు వెళదాం. ఒకవేళ అది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ గురువారం నాడు, అంటే అదే రోజు అని కాదు, నేను ఆశతో నిరీక్షణతో చెప్పేది ఏంటంటే, అప్పుడు మనం ప్రార్థనలో ఉన్నాం అనుకోండి, ఒకవేళ ప్రభు వస్తే ఆ సమయంలో సంతోషమే కదా. మీరు గమనించండి, ప్రభు పనిలో ఉన్నప్పుడు ప్రభు వస్తే మీరు గమనించండి, ప్రభు రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. వచ్చే సమయానికి మనం ఎలాగుండాలి? సిద్ధంగా ఉండాలి. ఇక్కడ అదే మాట, మనుష్య కుమారుడు ఎదుట మీరు నిలబడడానికి శక్తి గలవారు అన్నట్లు మనం ఎలాగుండాలంటండి? ప్రార్థన చేయాలంటే, ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేసేవారు ఉండాలంట. ఇంకొక మాట చూద్దాం ప్రియమైన వారు, ఇంకొక మాట చూద్దాం. ఏంటనంటే, ఇంకా మనం చూడగలిగితే ప్రియమైన వాళ్ళరా, ఇంకొక మంచి మాట చూద్దాం. 1 కొరింథీ పత్రిక 4:5 అక్కడ ప్రభు వచ్చే వరకు కూడా మనం చేయవలసిన పని ఏంటంటే, 1 కొరింథీ పత్రిక 4:5 కాబట్టి సమయము రాక మునుపు, అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చియు తీర్పు తీర్చకండి అంటున్నాడు. అంటే ప్రభు వచ్చే వరకు మనం దేని గూర్చన్న తీర్పు తీర్చవచ్చా? తీర్చొద్దని చెప్పాడు దేవుడు. మనము దేని గురించి మనము తీర్పు తీర్చకూడదు. కానీ తీర్పు తీర్చేది వాక్యం, తీర్పు తీర్చేది ప్రభువు. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభువు రాకడ వరకు మనం కనిపెట్టుకోవాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయన చెప్పినట్టుగా బ్రతకాలి. ఆ విధంగా మనం జీవితాలు ఉండాలని కోరుతున్నాను. ప్రభు వచ్చే వరకు కూడా దేని గురించి మనం తీర్పు తీర్చేవారుగా, జడ్జిమెంట్ ఇచ్చేవారుగా ఉండకూడదు అనే విషయాన్ని మొట్టమొదట మనం గమనించాలి. ఇంకొక మాట మనం చూద్దాం ప్రియమైన వాళ్ళ. ప్రకటన గ్రంథం 3:11 ప్రకటన గ్రంథము 3:11 ఏమని రాయబడిందంటే, చదువు తల్లి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో అంటున్నాడు. నీకు చాలు తల్లి. ఇక్కడ మనం చూడగలిగితే ప్రభు అంటున్నాడు, నేను త్వరగా వచ్చుచున్నాను. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడును నీ కిరీటాన్ని అపహరింపకు. అంటే మనకొక కిరీటం ఉందా? పౌలు గారు మాట జ్ఞాపకం చేసుకోనండి. ఆయన ఎలా లాస్ట్లో ఆయన యొక్క చిట్ట తన యొక్క ముగింపులో మరణించడానికి ముందేమన్నాడంటే, ఆయన నేను మంచి పోరాడాలి అన్నాడా, పోరాడి తిని అన్నాడా? పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని ముగించేశాడు ఆయన. తన పని అంతా కూడా తను చేసేసాడు. నా పరుగు కడముట్టించి తిని నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది అంటున్నాడు. ఇంత ధీమాగా,
ఇంత ధైర్యంగా ఎవరు చెప్పగలుగుతారు చెప్పండి? కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నేను మంచి పోరాటం పోరాడని అంటున్నాడు. నా పరుగు కడముట్టించాను అంటున్నాడు. నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది అంటున్నాడు. అలాగే అందరికీ కూడా దేవుడు నీతి కిరీటాలు ఇచ్చాడు. ఆ నీతి కిరీటాలు ఎవ్వడు కూడా అపహరించేటట్టుగా చేసుకోకండి. ఆ విషయాన్ని గమనించండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఆఖరిగా నేను చెప్పేది ఒకటే, ప్రతి ఒక్కరికి కూడా నీతి కిరీటము ఉంచబడి ఉంది. నీతి కిరీటము దేవుడిచ్చాడు. ఆ నీతి కిరీటాన్ని అపహరించేవాడు ఒకడున్నాడు, వాడికి ఇవ్వకండి. ఆ నీతి కిరీటము నిజంగా అది నిత్య స్వాస్థ్యము. పరలోకంలో యుగయుగాలు తరతరాలు నువ్వు జీవించే గొప్ప భాగ్యం అది. కాబట్టి నీకు కలిగింది ఏదైతే ఉందో దానిని గట్టిగా పట్టుకో అంటున్నాడు. అంటే విడిచిపెట్టొద్దు. విశ్వాసాన్ని విడిచిపెట్టకండి, రక్షణను విడిచిపెట్టకండి, దేవుడికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని విడిచిపెట్టకండి. క్రైస్తవుడిగా బ్రతకడమే గొప్ప భాగ్యం. మీరు గమనించండి. మనము ప్రతి ఆదివారం కూడా ప్రభు వలలో పాల్పంపులు పొందుతాం. మనం ప్రతి వారం కూడా చదువుకుంటాం. ఆ చదివినటువంటి ఒక వచనాన్ని మీకు జ్ఞాపం చేసి నా మాటలు ముగిస్తాం. 1 కొరింథీ పత్రిక 11:26 వచనంలో ఏమని రాయబడిందంటే, ప్రభు వచ్చే వరకు ఏం చేయాలి అని అంటే 11:26, మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును గూర్చి ఏం చేయాలంట? ప్రచురం చేయాలి. ప్రభు వచ్చే వరకు నువ్వు చేయవలసిన బాధ్యత ఇది. ప్రభు వచ్చే వరకు ఆయన యొక్క రక్తమాంసాల్లో పాలుభగస్తులు ఉన్నావు. కాబట్టి ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు మనుషులందరి కొరకు మరణించాడు, ఎందుకు ఆయన సమాధి చేయబడ్డాడు, ఎందుకు ఆయన తిరిగి లేపబడ్డాడు, ఎందుకు మరలా రాబోతున్నాడు అనే విషయాలు చెప్పే బాధ్యత మనందరి మీద పెట్టాడు. ప్రభు వచ్చే వరకు ఇది చేయాలి. ఒకవేళ ప్రభు వచ్చినప్పుడు మనం ఇలా బ్రతికితే, ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతికితే మనం ఎక్కడికి వెళ్తామండి? ప్రభుతో పాటు ఎక్కడికి వెళ్తాం? పరలోకానికి వెళ్ళిపోతాం ప్రభుతో పాటు. తర్వాత ప్రభు రాకడకు ముందు ఒకవేళ ప్రభు నేను పిలిచాడు అనుకోండి, ఇలాగే బ్రతుకుతూ ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారంగా బ్రతుకుతూ ప్రభు రాకడకి కంటే ముందుగా ఒకవేళ ప్రభు నేను పిలిచి మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరదేశంలో. అంటే నీతిమంతులు అంటే పరలోకానికి సెలెక్ట్ అయిన ఆ యొక్క గుంపులోకి నువ్వు వెళ్తావు, ఆ టీంలోకి నువ్వు వెళ్తావు, ఆ పరదేశికి వెళ్తావు. పరదేశం నుంచి ఆ నీతిమంతులైన ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? పరలోకానికి వెళ్తాయి. అంటే ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారంగా నువ్వు బ్రతికితే ప్రభు రాకడ కంటే ముందు మరణిస్తే నువ్వు పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. లేదా ప్రభువు నీతో పాటు నువ్వు ఉన్న కాలంలో, నువ్వు బ్రతుకున్న కాలంలో ప్రభు వస్తే ఆయనతో పాటు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఆలోచించేయండి. దేవుడు అటువంటి కృపను మీ ఎంతగా దయచేయాలని కోరుతూ 1-2 రిఫరెన్స్లు మీరు నోట్ చేసుకోనండి. 1 దశలోని పత్రిక 5:23 వచనంలోను, అలాగే 1 యోహాను పత్రిక 2:28 కూడా ప్రభు యొక్క రాకడకి ఏం చేయాలో ఏంటో మీరు గమనించాలి. 1 దశలోని పత్రికలో ఏమని రాయబడిందంటే, మీ ఆత్మయు మీ జీవము మీ శరీరము ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ యందు మీరు ఎలాగ ఉండాలంట? నిందారహితంగా ఉండాలి, సంపూర్ణంగా జీవించాలి. అలాగ ఉండడానికి దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక అంటున్నాడు. తర్వాత యోహాను పత్రికలో చూడగలిగితే, ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండినట్లు మీరు ఆయన ఎదుట నిలిచి ఉండండి అంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఆయన యొక్క రాకడ కొరకు కనిపెట్టుకోవాలని కోరుతూ, ఆయన రాకడలో ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మీరు పరలోకానికి వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. లేదా ఇప్పుడు చెప్పిన మాటల ప్రకారం బ్రతికితే మీరు ప్రభు రాకడ కంటే ముందుగా దేవుడు మనల్ని పిలిస్తే ఆయన యొక్క నిత్యరాజ్యానికి వెళ్ళే అవకాశం కూడా ఉంది అని తెలుస్తూ, దేవుడంటే కానీ దేవుడన్నా లేకపోతే దేవుని సంఘమన్నా దేవుని పనన్నా నిర్లక్ష్య స్వభావం కలిగి ఉండకుండా భయముతో భక్తితో పవిత్ర ప్రవర్తనతో మీరు కలిగి ఉండాలని కోరుతూ, ఆయన రాజ్యాన్ని చేరుకోవాలని కోరుతూ, మీరందరూ ఇక్కడ మనమందరం ఎలాగైతే కలిసి ఉంటున్నామో మనందరం కూడా పరలోకానికి అక్కడ కూడా మనము ఈ విధంగానే ప్రభు సన్నిధిలో ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన తండ్రి, ఘనమైన నేను నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభులు వారు ఈ లోకానికి వచ్చి తండ్రి సశరీరుడిగా ఆయన బ్రతికి తండ్రి ఆయన మా కొరకు తండ్రి ఆయన ఎన్నో హింసలు బాధలు పడి పాప క్షమాపణ నిమిత్తము రక్షణ నిమిత్తము ఆయన మరణించి ఆయన మరణపు మూలను విడిచి ఆయన సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై లేచి తన కనుపరుచుకొని తండ్రి ఆయన పరలోకానికి ఆరోహణం అయ్యాడు. మరలా ఏ విధంగా అయితే ఆయన పరలోకానికి వెళ్ళాడు, తిరిగి రాబోతున్నాడు, ఆ విధంగా ఆయన వచ్చే వరకు కూడా మేము నిరీక్షణ కలిగి తండ్రి ఆయన రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యం
దయచేయండి. ఒకవేళ తండ్రి నీ కుమారుడు యొక్క యేసుక్రీస్తు వారి యొక్క రాకడ వరకు కూడా మీరు సజీవంగా నిలిచి ఉండకుండా ఉంటే, ముందే మీ పిలుపు మేము అందుకొని ఉంటే, మేము పరదేశుకుని చేరుకునే వారుగా మా యొక్క జీవితాలు మీ కొరకు తండ్రి నాయన జీవించలాగిన కృప చూపించండి, సహాయం దయచేయండి. సమస్త విషయాల్లో నీ సహాయం సమృద్ధిగా మాకు దయచేయమని, చెప్పబడిన ప్రతి మాట నీ పిల్లల యొక్క హృదయాల్లో ఫలింపచేయమని మా ప్రభువును, పరిరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేట ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.